హైదరాబాద్లో మొన్న జరిగినటువంటి మాలల సింహగర్జన ఎంత బాగా సక్సెస్ అయిందో యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా వర్గీకరణ అంశాన్ని మాలలు ఎంత హీటెక్కిచ్చారు ఏంటనే విధంగా వివేక్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సభ గ్రాండ్ సక్సెస్. ఊహించిన రీతి కంటే జోరు వానలో కూడా అన్ని లక్షల మంది ఒక్క అడుగు కూడా పక్కగా జరగకుండా ఆ జోరు వానలో కూడా అలాగే నుంచోని ఆ సభని సక్సెస్ చేశారు మాలలు. అదేవిధంగా రేపు డిసెంబర్ 15వ తారీఖున గుంటూరు జిల్లా నల్లపాడులో కూడా దానికన్నా 10 రెట్లు జనాభా మాలలు అక్కడికి సభకి వచ్చి సక్సెస్ చేసే విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఒక విషయం చెప్తా. గతంలో అంబేద్కర్ ఇండియా మిషన్ ఎయిమ్ పివి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో దళిత వాడల్ని ప్రత్యేక పంచాయతీలు చేయాలి, మాకు సపరేట్ నిధులు కేటాయించాలని చెప్పి ఏదైతే ఉందో ఎజెండా, ఆ ఎజెండాని ఎన్నికల విషయంలో ఎవరైతే మాకు ఇది చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి జిల్లాలో కూడా మీటింగులు పెట్టి కొన్ని వేల మందిని తీసుకొచ్చి ఒక చోట పెట్టి మీటింగులు పెడతా హైదరాబాద్లో ఫిబ్రవరి 10వ తారీఖు సాయంత్రం పెట్టినటువంటి సంకల్ప సభ దీక్ష ఒక్కసారి చూద్దాం. దాదాపు 15,000 మంది వరకు వచ్చారు. కేవలం అక్కడ ఉన్న వైజాగ్, అనకాపల్లి, తణుకు, రాజమండ్రి ఈ చుట్టుపక్కల నుంచే. బడ్జెట్ లేదు. ఆ ఉన్న నిధులతో, ఆ ఉన్నటువంటి అర్రాకొర్ర డబ్బులతో ఆటోల మీద, బస్సుల మీద సొంత బళ్ళు పెట్టుకొని 15,000 మంది వరకు వచ్చారు ఈ మీటింగ్కి. అసలు అంతమంది జనాలు కేవలం ఒకే ఒక్క పిలుపు, దళిత వాడల్ని ప్రత్యేక పంచాయతీలు చేయాలని చెప్పి అన్నందుకే మాలలు అంత భారీ సంఖ్యలో వచ్చారు అక్కడికి. ఇవాళ యావత్ రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి మాల సంఘాలు, దళిత సంఘాలు అన్నీ కూడా కలిసి, ఆ నాయకులు అందరూ కలిసి ఈ జేఏసీగా ఏర్పాటు చేసి డిసెంబర్ 15వ తారీఖునే పెట్టడానికి నిర్ణయించారు కదా. ఈ విషయంలో కూడా సునీల్ కుమార్ గారు ఒక పిలుపిస్తే మీటింగ్ ఇంకొక రేంజ్కి వెళ్ళిద్ది. గుంటూరు అంటే పల్నాడు ప్రాంతం, అటు రాయలసీమ ప్రాంతం నుంచి కానీ ఇటు కృష్ణా, ఈస్టు, వెస్ట్, ఇటు 3 జిల్లాలో లేకపోతే విశాఖపట్నం వరకు కూడా ఎయిమ్కి ప్రతి జిల్లాలో కూడా క్యాడర్ ఉంది. ఏ విషయం అయినా సరే, ఏదైనా సరే ముందుండి నడిపించేది ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎయిమ్ వాళ్ళే, ఎయిమ్ సభ్యులే, ఎయిమ్ నాయకులే. వాళ్ళకున్న ఎయిమ్కున్న సభ్యత్వమే దాదాపు 10 లక్షల మంది సభ్యత్వం ఉంది. దీంట్లో కనీసం ఒక 25% జనాభాని కనుక మాలని కనుక తీసుకురాగలిగితే అసలు గుంటూరు నల్లపాడు అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం పక్కన పెడితే యావత్ దేశం మొత్తం కూడా నల్లపాడు అంటే మోత మోగిపోద్ది. నల్లపాడులో పెట్టినటువంటి మాలల సభకి మామూలుగా ఉండదు. ఇక గవర్నమెంట్ అంటారు ఆటోమేటిక్గా ఈ వర్గీకరణ చెయ్యాలా వద్దా అని ఆలోచించే స్థాయికి అయితే డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు జేఏసీ వాళ్ళు పెడుతున్న మీటింగులు ఇవన్నీ ఎలా అయితే సక్సెస్ అవుతున్నాయో దీనికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నింటిని కూడా పర్మిషన్లు కూడా అన్నింటిని అధిగమించి పోలీసు వారు కూడా పర్మిషన్ ఇచ్చారు. దీన్ని సక్సెస్ చేయాలంటే ప్రతి ఒక్క మాల కులస్తుడి బాధ్యత ఇది. హైదరాబాద్లో అంత సక్సెస్ అయింది, అంత ఇదిగా భారీ ఏర్పాట్లు చేశారంటే వివేక్ గారి ఆధ్వర్యంలో అంటే ఆయనకి మంచి వ్యాపారాలు ఉన్నాయి, రాజకీయ నాయకుడు, ఆటోమేటిక్గా డబ్బులు అనేది ఈజీగా వచ్చేసినాయి. ఇక్కడ ఎవరి వంతు వాళ్ళు ఇక్కడ నిర్వర్తించాలి బాధ్యత. నా వంతు నేనేం చేయగలను, మీ వంతు మీరేం చేయగలరో ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది ఇప్పుడు సమస్య కాదు, లేకపోతే ఈ రోజు సమస్య, రేపు సమస్య కాదు. ఈ విషయంలో కనుక, ఈ వర్గీకరణ విషయంలో కనుక మాలల బలం అనేది, వాళ్ళ సత్తా అనేది చూపించకపోతే వచ్చే తరాలలో అసలు ఇలాంటి మీటింగులు పెట్టుకోవటం, ఈ విషయాలు మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఎవడో ఒకరి దగ్గర, ఏదో ఒక రాజకీయ నాయకుడి దగ్గర చెంచాగా పాలేరుతనం చేసుకుంటా బతికేస్తారు. ఇక ఉద్యోగాలు ఉండవు, ఈ ఆత్మాభిమానం అని చెప్పి అంటారు కదా, అది కూడా ఉండదు. ఎవడో లెక్క చేయడు అసలు రాష్ట్రంలో మాలల్ని పురుగుని చూసినట్టు చూస్తారు. ఇక్కడ కొంతమంది నాయకులు కొన్ని రాజకీయాలు చేస్తున్నారు, కొన్ని పార్టీలకి అంటకాగుతా. దళిత నాయకులు, ముఖ్యంగా మాల నాయకులు, వాళ్ళు ఆ రాజకీయాలను పక్కన పెట్టి కులం కోసం పనిచేయండి. కులాన్ని ఇదిగో మేమింత జనాభా, మా బలం ఇంత, మేము ఈ స్థాయిలో ఉన్నాం, ఈ రకంగా మేము ఏదైనా సరే అడ్డం తిరగగలం, చేయగలం. ఎప్పుడో కారంచేడులో మాదిగలు జరిగిన అన్యాయం గురించి మాలలు పోరాడారు, చుండూరులో జరిగిన దానికి మాలలే పోరాడారు. మేము ఈ రాష్ట్రంలో మాలలో కరెక్టే. అసలు ఫస్ట్ వచ్చిన వర్గీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన మాల మహానాడు కూడా పివి రావు గారే. అది కూడా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచే మొదలైంది. వాళ్ళు ఎంత గొడవలు జరిగినా కానీ ఆ జిల్లాకి అంబేద్కర్ గారి పేరును సాధించుకున్నారు వాళ్ళు కేవలం మాలలో. ఈ రాష్ట్రంలో మాలల బలం ఏంటో, మాలలో పొగరేంటో చూపించే సమయం మళ్ళీ ఇంకోసారి వచ్చింది. ఇది ఖచ్చితంగా చూపించాలి. ఇక్కడ రాజకీయాలు అనేది పక్కన పెట్టండి,
అందరం కలవాలి. వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత ప్రయోజనాలు అవసరం లేదు. మనకి కావాల్సింది జాతి ముఖ్యం, జాతి యొక్క అభివృద్ధి, జాతి మనుగడ. ఎమ్మెల్యే అనేవాడు 5 సంవత్సరాలు ఉంటాడు, తర్వాత పోతాడు. ముఖ్యమంత్రి కూడా అలాగే మారతాడు. కానీ ఎవడు ఉండాలని డిసైడ్ చేసేది ఓటర్. ఆ ఓటర్లో మాలల శాతం ఎంత? మనదే మెజారిటీ. చాలామంది అంటారు మిగతా కులాలు ఇప్పుడు ఉన్నటువంటి 21 సీట్లు సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో మేము ఈ రాష్ట్రంలో ఎక్కువ జనాభా, వాళ్ళు కూడా 10 కులాలు కలిస్తే ఒక కులంగా చెప్పుకొని అంత జనాభా అంటారు. కానీ ఇక్కడ అలా అవసరమే లేదు. కేవలం ఒక మాలలో మాత్రమే 16-17% ఉన్నారు. 16-17% కేవలం మాలలో. ఇక ఏ ఉపకులాలు అవసరం లేదు ఎస్సీల్లో ఆంధ్రప్రదేశ్కి. మన బలం చూపించకపోతే కనుక చాలా కష్టమైపోద్ది. ఆడేసుకుంటారు మనల్ని. ఆడు కొడతాడు ఈ బాల్లో ఈ కోర్టులోకి, ఈడేమో ఆ కోర్టులో కొడతా ఉంటారు. ఇంకా మనల్ని రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారా, చెయ్యరా, కలుస్తున్నారా, కలవట్లేదు అనేది పక్కన పెట్టండి. ఒక నెల జీతం అయినా సరే, అప్పు చేసైనా సరే, ఖచ్చితంగా పెట్టుకొనైనా సరే ఒక బస్సు అయినా మాట్లాడుకొని మన వంతు మనం జనాలు తీసుకురావాలి అక్కడికి. లేదంటే వస్తారు మనల్ని. మందకృష్ణ తెలంగాణలో పెట్టల మీటింగ్, ఆంధ్రాలో పెడతాడు. ఇది కనుక ఫెయిల్ అయితే మేము మాలలో జై మాల, మాలోడు ఎవరికైనా అడ్డం తిరుగుతాడు, అసలు మామూలుగా ఉండదని చెప్పి ఈ మాటలు కాదు. ఏంటనేది రేపు 15వ తారీఖున ప్రూవ్ చేయాలి. ఒక్క అంబేద్కర్ ఇండియా మిషన్ కేవలం దళితవాడ ప్రత్యేక పంచాయతీలు పెట్టాలని చెప్పి 2 జిల్లాల్లో పెడితేనే అంత మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇవాళ యావత్ రాష్ట్రం నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి మాలల్ని తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క మాల మహానాడు నాయకుడిది, ప్రతి ఒక్క మాల కుల సంఘాల నాయకుడిది. ఇంతకాలం మీరు నాయకులు అని చెప్పుకున్నారు కదా, ఇవాళ చూపించండి మీ నాయకత్వం ఏంటి, మీ బలం ఏంటనేది. చంద్రబాబుకి కాదు, ఢిల్లీకి తగిలిద్ది సెగ. గట్టిగా నల్లపాడులో గర్జించి ఒక్క నినాదం జై మాలానంటే ఢిల్లీకి వినపడాలి. ఇక్కడ ఉన్న చంద్రబాబుకో లేకపోతే పవన్ కళ్యాణ్కో జగన్మోహన్ రెడ్డికో కాదు వినపడాల్సింది, ఢిల్లీకి వినబడితే ఇక్కడ కోసాలు కదులుతాయి. ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరు మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏదో వీడియో చూసామనో లేకపోతే నేనేదో మాట్లాడానో కాదు, ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలో మన పరిస్థితి ఏంటో, ఇవాళ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లలో కూడా మన పరిస్థితి ఏంటి, గత ప్రభుత్వంలో మన పరిస్థితి ఏంటి, మనల్ని ఎలా చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు, దానికి కారణాలు ఏంటి అంటే మనం మాట్లాడడం. ఎవడేం చేసినా కానీ సైలెంట్గా మూసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు, వాళ్ళకి అంత అవసరం లేదు అనే ఒక పడిపోయింది ఈ రాజకీయ నాయకులకి. మన బలం చూపించే టైం మాత్రం డిసెంబర్ 15వ తారీఖు, ఎక్కువ రోజులు కూడా లేదు. ఖచ్చితంగా ఈ మీటింగ్ సక్సెస్ చేద్దాం. 5 లక్షల మంది తగ్గుకోకుండా ఈ మీటింగ్ కనుక మనం చేరుకోగలిగితే ఎవడరా మనల్ని ఆపేది అనేది మనం వేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా ప్రెస్టీజియస్ మీటింగ్. ఇది పెడదాం. దీని తర్వాత అవసరమైతే జనవరిలోనూ ఫిబ్రవరిలో ఇంకా ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టవచ్చు. కానీ ఫస్ట్ మీటింగు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. గుర్తుండిపోవాలంటే ప్రతి ఒక్కడికి, మాలోడంటే చులకనగా చూసే ప్రతి ఒక్కడికి ఇది గుర్తుండాలి, గుర్తుండేలాగా చేయాలి ఈ మీటింగ్ని. జై భీమ్, జై మాల, బాయ్.